కూటమి పాలనలో శాంతి భద్రతలు గాడి తప్పాయని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సాకి శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, పోలీసుల చట్టాన్ని అతిక్రమించి మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏడాది చంద్రబాబు పాలనలో కక్ష సాధింపులకే పరిమితయ్యారని ధ్వజమెత్తారు. కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం యొక్క సంయుక్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సామాజిక స్థితిగతుల్ని, మానవ హక్కుల్ని, గౌరవ మర్యాదల్ని, అట్లాగే పాలనా వ్యవస్థల యొక్క ప్రజల కోసం పనిచేసే పనితీరును మొత్తం తన రాజకీయ కక్షలకు వాడుకుంటా ఉంది అని చెప్పడానికి ఈ అన్ని విషయాల్ని కూడా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి అయ్యా, సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ మీరు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ఇచ్చిన మాట దగ్గరలో కూడా లేరు. ప్రజల్ని మభ్యపెట్టే మాటలే, ప్రజల్ని ఊరిస్తూ డబ్బుల్ని ప్రభుత్వ ఖజానాకు మిగిల్చుకుంటున్నారు అనేది ప్రజల యొక్క అభిప్రాయం, మాలాంటి వాళ్ళ ఆవేదన. సంవత్సరం అయిపోతూ ఉంది. మీరు అనుకుంటా ఉన్నారు మమ్మల్ని ఎవరూ గమనించడం లేదులే మేము చెప్పిన మాటలకి. ఎందుకంటే మీరు దగ్గర అనేకమైన ఎన్డీఏ కూటమి దగ్గర అనేకమైన ప్రసార మాధ్యమాలు ఉంటాయి. మొన్నటి బార్డర్ ఇష్యూలోగా వార్తలు వచ్చినట్టు చాలా ఉంటాయి. ఎవరు గమనించలేదని. శాంతి భద్రతల విషయంలో కూడా మీరు దేవతా వస్త్రాలు ధరించి ఉన్నారని చెప్పాలనుకుంటా ఉన్నా నేను. మొత్తం అందరికి కనిపిస్తూ ఉంది, మీకు మాత్రమే దేవతా వస్త్రాలు మా ఒంటి మీద ఉన్నాయి అని మీరు అనుకుంటా ఉన్నారు. అనేక అంశాల గురించి మాట్లాడచ్చు. మీరు ఎక్కడ ఊదర కొడతా ఉంటారు. సూపర్ 6 రేపు ఇస్తా, మన్నాడిస్తా, తల్లికి వందనం ఎల్లుండి పెడతా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. మాలాంటి జిల్లాలకు వస్తే ఇంకా మీరు మాట్లాడే మాటలకు అసలు అడ్డమే ఉండదు. ఎందుకంటే మా దగ్గరున్న మీ వాళ్ళు మిమ్మల్ని ఏం అడగరు కాబట్టి బాబు గారు.